రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్లో చూద్దాం. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. బిరి ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు క్రింద విధంగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కేంద్ర మోటార్ యాక్ట్ ప్రకారం 1989లో రూల్ ప్రకారం 128ని ఖచ్చితంగా పాటించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు రవాణా శాఖ తనిఖీలు చేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే 2025 సంవత్సరానికి గాను సుమారుగా 13,724 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానివల్ల 11.96 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 26వ సంవత్సరానికి గాను 9,003 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానికి గాను 9,79 లక్షల రూపాయలు రుసుము చెల్లించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే, గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నాం అని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా. 2 డ్రైవర్లు ఉండాలా, కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ కూడా తీసుకోవటంలా, ఎక్కడ కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల, స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, ఇంపార్టెంట్ మ్యాటర్, హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష, ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ 10 యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మామూలు యాక్సిడెంట్, కానీ నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క మనుషులు చనిపోతే ఎంత బాధాకరమో, ఆ కుటుంబాల శోకం ఎవరికి చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన సాగించండి. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అన్నిటికీ మించి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా, ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఈరోజు ఈ యొక్క స్లీపర్ బస్సులో కానీ ఈ బస్సుల్లో కానీ టికెట్ల బుకింగ్కి ఏదైతే అభి అని, రెడ్ అని, మా బస్సు అని చెప్పని బుకింగ్లు జరుగుతున్నాయి. వారికి ఏమాత్రం సంబంధం ఉండదు. వ్యాపార సంస్థలు 100 కోట్లు వారికి ఆదాయాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేదు. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ప్రతి ఆర్టీసీలో కూడా మన దగ్గర మొత్తం కూడా ఈ యాప్ ఉంది. ఈ బస్సులు ఎక్కడ తిరుగుతాయి? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లేదా ఒరిస్సా. కాబట్టి ఈ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి అభి బస్సు, రెడ్ బస్సు బుకింగ్లు కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ యాప్ ద్వారా మనమే టికెట్లు బుక్ చేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. తద్వారా ఆ టికెట్లు బుక్ చేసేటప్పుడు ఆర్టీసీ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు అన్ని ప్రమాణాలు ఉన్నప్పుడే ఆ బస్సులకి పర్మిషన్లు ఇస్తారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, చిట్ట మాట అధ్యక్ష, మంత్రి గారు ఏం చెప్పారంటే 25-26లో ఎన్ని కేసులు బుక్ అయినాయంటే 22,272 కేసులు బుక్ అయ్యాయని చెప్పడం జరిగింది. దాని మీద ఎంత పెనాల్టీలు వేశారంటే 21,75,00,000 పెనాల్టీ వేసామని చెప్పడం జరిగింది. అంటే సగటున